చంద్రబాబు నాయుడు గారు అమెరికా టూర్ నుంచి నేను రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఆయన ముఖంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఆనందం ఉందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు సొంత వాళ్ళు నేను ప్రత్యేకంగా కొంతమంది భేటీ అయ్యారు ఆయన హైదరాబాద్లోనే. సో వాళ్ళు బయటకు వచ్చి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఎలా ఉంటున్నారు అని చెప్పి నేను చిట్చాటుగా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన అంశం, గతంలో ఎప్పుడూ లేనంత యాక్టివ్గా హుషారుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనికి సిగ్నల్ ఏంటంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా పక్కాగా 130 నుంచి 140 స్థానాలు తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీ గెలుస్తుందని చెప్పి ఉన్నది అన్నది కేంద్ర వర్గాల ద్వారా వచ్చిన రిపోర్టు. ఎందుకంటే అమిత్ షా గారు నోట్ అంటూ వచ్చింది. వేరే వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటే మనం దాన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారే మేము గెలుస్తున్నాం, ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్లోను అరుణాచల్లోనూ మాకు చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్లో 140 సీట్లతోటి వస్తున్నాయని చెప్పి మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పి అమిత్ షాయే చెప్పడంతో వీళ్ళు ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అధికారం చేపట్టాల్సిన అవసరం వీళ్ళకున్నది. సో ఈ పరిస్థితుల్లో ఇలా సాగుతుంది. వాళ్ళు 151 ప్లస్ అంటారు, వీళ్ళు 141 అంటారు. చాలా కీలకంగా ఎన్నికల్లో అయితే మనం చూడబోతున్నాం. అయితే బెట్టింగ్ల విషయానికి వస్తే లక్షకి 5 లక్షలు బెట్టింగ్ వేస్తున్నారట. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ ఇది. లక్షకి 5 లక్షలు అంటే వైఎస్ఆర్సీపీ కానీ ఒకవేళ గెలిస్తే 5 లక్షలు వెళ్తుందట వాళ్ళకి. పొత్తు పార్టీ గెలిస్తే అవతల బెట్టేసిన ₹1,00,000 ఇస్తే చాలట. అంటే పొత్తు పార్టీ మీద ఎంత ఎక్కువ కాన్ఫిడెన్స్తో బెట్టింగ్లు అవుతున్నాయి అన్నది మరొక ఆశ్చర్యకరమైన విషయం. ఓకే, లక్షకి లక్ష వేయడం ఒకటి, లేకపోతే 1కి 2, 1 లక్షకి 2 లక్షలు కొంతమంది వేస్తుంటారు. కానీ లక్షకి 5 లక్షలు అంటే అంత క్లియర్ రిపోర్ట్ ఉందా? అంత క్లియర్గా విజయం ఓపెన్ అయిపోయిందా? సర్వే సంస్థలన్నీ కూడా ఎవ్వరికీ కూడా సింగిల్గా ఇవ్వటం లేదు. చాలా సర్వే సంస్థలు గజిబిజి గందరగోళం కిందే ఉన్నాయి. నువ్వు ఇవి ఇస్తున్నావు, నువ్వు దానికి ఇస్తే వైసీపీకి కొంతమంది ఇస్తే కొంతమంది దీనికి ఇస్తున్నారు. 110, 120 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తగ్గదు అని చెప్పి పొత్తు పార్టీలకు ఇస్తుంటే 130 నుంచి 140 స్థానాలేమోని వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుందని కొంతమంది సర్వేలు ఇచ్చే పరిస్థితి. అంటే ఏ సర్వే కూడా ఇది అని ఖచ్చితంగా చెప్పే పరిస్థితులు లేవు. సో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా 1వ తారీఖు సాయంత్రం, అప్పటికి మేము క్లియర్గా ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా గజిబిజి సృష్టిస్తున్నారు. సో ఈ గజిబిజి నేపథ్యం ఏమైంది? వేల కోట్ల రూపాయలు బెట్టింగ్కి దారితీసినాయి. సరే, మరొక కీలకమైన అంశం అంటే ఈ రిజల్ట్ 4వ తేదీని ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది. సుమారు 116 స్థానాలకు సంబంధించి ఈసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 116 స్థానాలకి సంబంధించి 1:30 లోపు అంటే 12 నుంచి 2 గంటల లోపు 116 స్థానాలకి సంబంధించి రిజల్ట్ రాబోతుంది. అది 20 రౌండ్లు. 20 రౌండ్లలో 116 స్థానాలు మొదటిగా క్లియర్ అయిపోద్ది ఎవరు గెలిచారన్నది. సో ఆ బ్యాలెన్స్ది 23, 24 రౌండ్లు కొన్ని రౌండ్స్ ఉన్నాయి 175 నియోజకవర్గాలకు సంబంధించింది. సో ఆ రౌండ్స్లో సుమారు ఒక 40 నుంచి 50 స్థానాలు 116 ప్లస్ 50 116 స్థానాల నుంచి మిగతా 24, 25 రౌండ్లని 3 స్థానాలు మినహా మిగతా అన్ని స్థానాలు కూడా 23 నుంచి 24 రౌండ్లో 3:30-4 గంటల ప్రాంతాల్లో అంటే 5 లోపు 172 స్థానాలకి రిజల్ట్ రాబోతుంది. అంటే పక్కాగా ఈసీ ఇచ్చిన గైడ్లైన్స్లు ఇవి. ఎప్పుడు ఏ రకంగా అనౌన్స్ చేస్తామన్నది ముందుగానే వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. 1 గంట నుంచి 2 లోపు 116 స్థానాలు అంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫైట్ అయింది అంటే ఒక రకంగా ఉంటుంది, నువ్వా నేనా అన్నప్పుడు అప్పుడు ఉత్కంఠ పెరుగుతుంది. అంటే 20 రౌండ్లకు సంబంధించి 20 రౌండ్లలో 116 మంది భవితవ్యం తెలగనుంది. 23 నుంచి 24 రౌండ్లలో 3 మినహా మిగతా సెకండ్ రౌండ్ స్థానాలన్నీ కూడా ఆ 23, 24 రౌండ్లో 4-5 గంటల లోపు తెలిసిపోతుంది. అంటే రాత్రి 8 గంటలకు మిగతా 3 తెలిసే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు ఒక 3 ఉన్నాయి చాలా ఎక్కువగా ఉండేవి. అవి 25, 26 రౌండ్ల తర్వాత తెలిసేవి. సో మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది. 2 గంటలు రెండు గంట కొట్టే టైంకి ఏ పార్టీ అధికారం చేపట్టబోతున్నదన్నది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో అప్పటి వరకు సంయమనం పాటించాలి. అంతేగాని ఈ రకంగా ఏదో జరిగిపోతుంది, లక్షకి 5 లక్షలు ఇచ్చి అంత అవసరం ఏముంది? అసలు పందెం వేయడమే తప్పు, దానికి మళ్ళీ ఏదో ఊహించేసుకుంటే అంటే ఇవన్నీ కూడా ఈ సర్వేలు వాటి వల్లే. కొన్ని సర్వేలు
వాళ్ళు చెప్తున్న అంశాలు, అలాగే నేతలు కూడా మాట్లాడుతున్న అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాన్ఫిడెన్సు, ఇవన్నీ కూడా పందెం రాయళ్ళకి పగ్గాలు లేకుండా పోయే పరిస్థితి. పందెం రాయలకి ఫుల్ జోష్లో కుమ్మేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు, చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అయినా ఇది మరీ దారుణమైన జూదం. 1,05,00,000 ఏంటి, మరీ దారుణం కాకపోతే అంత జూదం ఆడాల్సిన అవసరం ఏముంది? సరే, ఏమైనా పందాలు మీ అభిమానం ఉంటే కాసుకోండి. ఒకరోజు రెస్టారెంట్కి తీసుకెళ్తామని పందెం కాసుకోండి, ఒక సినిమాకి తీసుకెళ్తామని పందెం కాసుకోండి, లేకపోతే ఒక టూర్ వెళ్దాం, ఆ ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని పందెం కాసుకోండి. అది వినోదం, విహారం. కానీ ఇది పచ్చి జోదం. దీనికైతే దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జూదంలో 1,00,000కే 5,00,000 చొప్పున బెట్టింగ్లు ఒక పక్క అయితే, వేల కోట్ల రూపాయలది ఈ సర్వేలు కలకడం ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అయితే పొత్తు పార్టీల్లో మాత్రం ఆ టెన్షన్ అయితే ఇంకా పోవటం లేదు అన్నది వాస్తవం. ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నదంటే ఇందులో 3 రకాలు పందాలు. ఇవి కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నదన్నది ఒక రకమైన పందెం. ఇది అలా ఉంచితే పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత, చంద్రబాబు మెజారిటీ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ ఎంత, నెంబర్ 2 పందెం. వీటి మీద ఎక్కువ, వాళ్ళిద్దరికంట ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద. అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుంది అని చెప్పి మరో పందెం వేస్తున్నారట, మెజారిటీల అంశం. సో మూడోది ఏంటంటే నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గాలు ఏముంటాయి అంటే ఈ క్యాడర్లు ఈ రకంగా చేస్తున్నారు. 1కి 5,00,000 అనే దాంట్లో ఈ క్యాడర్లు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉన్న నేపథ్యం. ఏదైనప్పటికీ కూడా ఈ పందాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా రేపు కౌంటింగ్ ప్రక్రియలో చాలా కీలకంగా నేతలందరూ కూడా ఫోకస్ పెట్టాలి. ఏదన్నా జరగవచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలన్నా జరిగే అవకాశం ఉందని మాత్రం సర్వత్రా టెన్షన్ నెలకొంటున్న నేపథ్యం. మరి చూద్దాం 4వ తారీఖున ఏం జరుగుతున్నది అన్నది. ఇది ఇవాటి ది ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.